అందరికీ నమస్కారం. నిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈరోజు 6వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు తిథి బహుళ తదియ ఉదయం 11:30 వరకు. తదుపరి చవితి. ఈ రోజు నక్షత్రం ఆశ్లేష. సాయంత్రం 4:05 వరకు. తదుపరి మఖ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. అప్రయత్నంగా కొన్ని పనులు పూర్తవుతాయి. దూర ప్రాంత దైవ దర్శనాలు చేసుకుంటారు. గృహాన సంతాన శుభకార్య ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. తదుపరి వృషభ రాశి. దైవ చింతన పెరుగుతుంది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. ఆప్తులతో మాట పట్టింపులు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మరింతగా మందగిస్తాయి. మానసికంగా సమస్యలు కొంత బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరుల నుండి విమర్శలు పెరుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఉద్యోగాన ఒక సమాచారం ఆసక్తి కలిగిస్తుంది. వ్యాపారాన నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేసుకుంటారు. సంఘంలో పెద్దల నుండి ఆహ్వానాల్ని అందుకుంటారు. తదుపరి సింహరాశి. సంఘంలో పెద్దల పరిచయాలు అంతగా కలిసిరావు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మీకు కొంత చికాకు కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి ఇబ్బంది తప్పదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. తదుపరి కన్యారాశి. దైవ కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మెరుగైన లాభాల్ని అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూలత పరిస్థితులు ఉంటాయి. తదుపరి తులారాశి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్యుని సంప్రదించడం మీకు మంచిది. చేపట్టిన పనులు అతి కష్టం మీద గానీ పూర్తి అవ్వవు. వృత్తి ఉద్యోగాలలో ప్రతికూల పరిస్థితులు వేధిస్తాయి. స్థిరాస్తి సంబంధిత విషయాలలో వివాదాలు తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. బంధుమిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార వ్యవహారాలలో మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు ఉండదు. తదుపరి ధనుసు రాశి. వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి లాభాలను పొందుతారు. ఉద్యోగులు అధికారుల ఆదరణ పెరుగుతుంది. మిత్రులతో శుభకార్యాలకి హాజరవుతారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేసుకుంటారు. తదుపరి మకర రాశి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన మీకు కొంత చికాకు కలిగిస్తుంది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం మంచిది. తదుపరి కుంభరాశి. వాహన ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావు. ఉద్యోగాన స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణయత్నాలు వ్యర్థంగా మిగులుతాయి. తదుపరి మీనరాశి. అన్ని రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. దీర్ఘకాలిక వివాదాల నుండి ఉపశమనం పొందుతారు.